తోట కలదు. ఆయనట దాన్ని సత్తువు గల భూమిలో నాటడం కోసం రాళ్ళన్నీ ఏరేసాడంట, అక్కడ నాటాడంట, బురుజు తొలిపించాడంట, తొట్టి తొలిపించాడంట, దానికి కావాల్సిన అన్ని చేసి 4వ వచనానికి వచ్చేసరికి అది పండ్లు ఎప్పుడు కాస్తుందా అని ఎదురు చూస్తున్నాడంట. అమ్మా ఉందా? ఏంటి ఎదుగుతున్నారు? చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన మూడవ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఏంటండి ఎందుకు ద్రాక్ష తోట విషయంలో ఆయన న్యాయం తీర్చాలంటున్నాడంటే 2వ వచనం చదివితే మనకు అర్థమైంది. చూడండి, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను, దాని మధ్య బురుజు వేయించి ద్రాక్ష తోట తొలిపించాను. ఇప్పుడు చూడండి, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది ఏం చేసిందంట? కారు ద్రాక్ష. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి మలాకి వరకు ప్రవచనాలు చెప్తూనే ఉన్నారండి, ప్రవచిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు వినో, ఇశ్రాయేలు యూదా వినో. వాళ్ళు వెళ్ళలేదు. మీరు చూడండి, మలాకి తర్వాత ఒక తెలంగాణ ఉంటుందా? బ్లాక్ డేస్ 400 సంవత్సరాలు వదిలేశాడు. అసలు ఒక ప్రవక్త లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక ప్రత్యక్షత కూడా లేదు. చీకటి దినాలు, చీకటి సంవత్సరాలు. మళ్ళీ ఎక్కడ వినపడుతుందో తెలుసా స్వరం? అరణ్యంలో వచ్చాడు ఒక ఆయన. ఇదిగో నేను కేక వేయడానికి వచ్చిన శబ్దాన్ని యోహాను సువార్త 1:21 వచనంలో చెప్తున్నాడు. ఇదిగో యేసు ప్రభువుని చూడండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ప్రవక్తలు కాదు పంపింది ఆయన. ఆయన చెప్పాడే, ద్రాక్ష తోట ఒక యజమాని దాన్ని గొత్తకిచ్చి వెళ్ళాడని ఒక ఉపమానం. ఆ ఉపమానాన్ని చూస్తే మనకు అర్థమైంది. ముందు తన దాసులను పంపాడు, కొట్టారు. మళ్ళీ 2వ దాసులను పంపారు, కొట్టారు. ఈసారి తన కొడుకులే పంపించాడు, తన కొడుకును సన్మానిస్తారేమోనని. గలతీయులకు రాసిన పత్రిక 4:4 వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి మన కోసం, అది యోహాను అంటున్నాడు బాప్తిస్మమిచ్చి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు తన ప్రియమైన కుమారుని లోకానికి పంపాల్సి వచ్చింది? కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, మనం పోగొట్టుకున్న ఆశీర్వాదం మళ్ళీ పొందుకోవాలని, మనం పోగొట్టుకున్న స్వరూపాన్ని మళ్ళీ మనకు ఇవ్వాలని, మనం పోగొట్టుకున్న ఆయన సహవాసాన్ని తిరిగి మనకు ఇవ్వాలని. దీనికి మనం యోగ్యులమా? చెప్పండి. యోగ్యులం కాదు. అసలు మనం యోగ్యులమే కాదు. ఆయన ప్రణాళికలో ఉన్నది యూదులు, ఆయన ప్రణాళికలో ఆయన స్వకీయ సంపాద్యంగా ఉంది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. కానీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ప్రణాళికలో ఉంచాడు. ఆయన పేతురుకి అదే చెప్తున్నాడు. పేతురు, నువ్వేమనుకుంటున్నావు అన్యజనుల గురించి? ఇది అపవిత్రం, ఇది పవిత్రం అనుకుంటున్నావా? నేనే దాన్ని పవిత్రం చేస్తే నువ్వెవడవే అపవిత్రం అంటానికి? కొర్నేలి ఇంటి దగ్గర ఉన్న మనుషులు వస్తే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అర్థమై ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా దేవుడు పక్షపాతి. ఆ తర్వాత స్టేట్మెంట్, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈరోజు పోగొట్టుకున్నాం, మన స్థితిని పోగొట్టుకున్నాం, దేవుడి నుండి దూరం అయిపోయాం. రోమీయులకు రాస్తూ పౌలు గారు 5వ అధ్యాయంలో 3 మాటలు చెప్తాడు. మనం ఇంకను దూరస్తులము, 2 మనం ఇంకను శత్రువులము, 3 మనం ఇంకను పాపులము. అది మన స్థాయి. మన స్థాయి ఏంటండి? ఈ స్థితిలో దేవుడు మళ్ళా మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? దేశంలో మహారక్షణ కలగాలి, అందుకు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? ఒకటే మాట బైబిల్ కొత్త నిబంధనలో మనం చూస్తాం. మీరు రక్షణ పొందాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం, సువార్తను వినాలి. చెప్పండి, ఏ మార్గం అండి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. రోమీయులకు ఏమంటున్నాడంటే
సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. ఎలా అనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి ఆ. గ్రీసు దేశస్థునికి కూడా గ్రీసు దేశస్థునికి